Audio Jungle. Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ కోడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోతున్న లెసన్ ఏంటంటే HTML అండ్ CSS ఎలిమెంట్స్. సో HTML అండ్ CSS ఎలిమెంట్స్ అనేవి టూ టైప్స్గా క్లాసిఫై ఉన్నాయి. ఒకటి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అండ్ ఇంకోటి ఇన్లైన్ ఎలిమెంట్స్. సో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ఏ ఎలిమెంట్ అయినా మనం ఇది కోడింగ్లో ఇన్సర్ట్ చేసినప్పుడు కంప్లీట్గా లైన్ మొత్తాన్ని తీసేసుకుంటుంది. ఇన్లైన్ ఎలిమెంట్ అంటే ఏంటంటే ఓన్లీ బ్లాక్ ఎలిమెంట్ ఎంతవరకు అయితే ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్ మాత్రమే రిక్వైర్డ్గా తీసుకుంటుంది. కానీ బ్లాక్ లెవెల్ మాత్రం దాని చుట్టూ ఉన్న స్పేస్ మొత్తాన్ని తీసుకుంటుంది, కంప్లీట్గా ఒక లైన్ మొత్తాన్ని ఆక్యుపై చేస్తుంది. సో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్లో ఏమేంటి ఉంటాయంటే ఫస్ట్ వన్ హెడర్. మనం హెడర్ రాసినా ఫూటర్ రాసినా అవి కంప్లీట్ లైన్ అనేది తీసేసుకుంటాయి. నెక్స్ట్ డివిజన్, ఈ డివిజన్ ట్యాగ్ కూడా మనకి డివ్ ట్యాగ్ కూడా కంప్లీట్గా తీసేసుకుంటుంది ఆ లైన్ మొత్తం. నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్, హెడ్డింగ్స్ ట్యాగ్స్ ఇవన్నీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే స్పాన్ ట్యాగ్. స్పాన్ అనేది ఇన్లైన్ బ్లాక్ ఎలిమెంట్, డివ్ లాగానే స్పాన్, కాకపోతే డివిజన్ అనేది కంప్లీట్ ఒక లైన్ మొత్తం తీసుకుంటే స్పాన్ అనేది ఎంత విడ్త్ కావాలో అంత మాత్రమే ఆక్యుపై చేసుకుంటుంది. నెక్స్ట్ యాంకర్ ట్యాగ్, మనం లింక్స్ ప్రొవైడ్ చేసేటప్పుడు యాంకర్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. సో ఈ యాంకర్ ట్యాగ్ కూడా మనకి ఇన్లైన్ ఎలిమెంట్లోకి వస్తుంది. నెక్స్ట్ ఇమేజ్ ట్యాగ్, ఇమేజ్ ట్యాగ్ కూడా మనకి ఇన్లైన్ ఎలిమెంట్ అనమాట. సో ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేసి మనం ఇమేజెస్ని ఇన్సర్ట్ చేస్తాం. సో ఇమేజ్ ట్యాగ్ కూడా మనకి ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్ని రిక్వైర్ చేసుకొని మిగతా స్పేస్లో టెక్స్ట్ని ఫిల్అప్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది మన బ్లాక్ లెవెల్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్లోట్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం. సో ఈ ఫ్లోట్ ప్రాపర్టీస్ కోసం ఫస్ట్ నోట్ప్యాడ్++ ఓపెన్ చేద్దాం. సో ఈ నోట్ప్యాడ్++లో నేను ఆల్రెడీ HTML డాక్యుమెంట్ అనేది ఇక్కడ ఇన్బిల్ట్గా రాసేసి ఉంచేసాను. నెక్స్ట్ ఇప్పుడు బాడీ ట్యాగ్లో మనం ఏం చేద్దామంటే డివిజన్ తీసుకుందాం. సో డివిజన్ క్లాస్, సో 2 డివిజన్స్ తీసుకుంటున్నాను. క్లాస్ 1. సో ఈ డివిజన్లో ఏం చేస్తున్నాను అంటే H1 ట్యాగ్ తీసేసుకొని హెడింగ్ రాస్తున్నాను. దిస్ ఈజ్ ద నార్మల్ హెడింగ్. నెక్స్ట్ ఇంకో డివిజన్ తీసేసుకుంటున్నాను, div క్లాస్ 2. సో ఇక్కడ ఏం రాస్తున్నానంటే స్పాన్ అని పెడుతున్నాను. స్పాన్ ఆర్ మీ ఇష్టం, ఏ ట్యాగ్ అని చేసుకోవచ్చు. స్పాన్ అని పెట్టేసి దిస్ ఈజ్ ద టెక్స్ట్ రిటర్న్ బై మీ and subscribe to my channel. So this is the normal text. So ఇప్పుడు మనం దీన్ని అవుట్పుట్లో ఎగ్జిక్యూట్ చేద్దాం. సో రన్ చేద్దాం. మన అవుట్పుట్లో ఎలా వస్తుందో చూద్దాం, ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఇప్పుడు అవుట్పుట్లో మనకి అవుట్పుట్లో ఈ విధంగా వచ్చేసింది. సో దీన్ని CSS యూజ్ చేసి మనం డిఫరెంట్గా స్టైల్ చేద్దాం. అప్పుడు మీకు ఫ్లోట్ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవుతాయి. ఫ్లోట్ అండ్ క్లియర్ ప్రాపర్టీస్ గురించి మీకు ఇందులో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో నేను ఫస్ట్ ఇచ్చిన దానికి నేమ్ 1. సో క్లాస్ నేమ్ 1 కాబట్టి .1 అని ఇచ్చేసి దీనికి బోర్డర్ ఇస్తున్నాం. బోర్డర్ 2 pixel సాలిడ్ గ్రీన్. సేమ్ అదే విధంగా సెకండ్ క్లాస్ కూడా బోర్డర్ ఇచ్చేస్తున్నాను. బోర్డర్ 2 pixel సాలిడ్ ఆరెంజ్. సో ఒకసారి మన అవుట్పుట్లో చూద్దాం ఏ విధంగా వస్తుంది. సో ఈ విధంగా మనకి వచ్చేసింది. సో ఫస్ట్ దానికి నేను రాసిన హెడ్డింగ్ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఫ్లోట్ లెఫ్ట్. సో ఫ్లోట్ లెఫ్ట్ అంటే ఏమవుతుంది, కంప్లీట్గా హెడ్డింగ్ మొత్తం లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. ఫ్లోట్ రైట్ అంటే కంప్లీట్గా హెడ్డింగ్ రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. సో అట్లనే ఇప్పుడు మనకి ఏమైంది, ఇక్కడ దిస్ ఇస్ ద నార్మల్ హెడ్డింగ్ అనేది లెఫ్ట్ సైడ్ మూవ్ అయింది, కానీ పక్కన ఎంతో కొంత స్పేస్ క్రియేట్ అయింది కదా. ఆ స్పేస్లో మనం రాసిన స్పాన్ ఎలిమెంట్ అనేది అక్కడికి జంప్ అవుతుంది అనమాట. సో ఇలా చూడటానికి ఏమవుతుంది, ఓవర్ఫ్లో అయిపోతుంది. సో ఇక్కడ ఓవర్ఫ్లో ప్రాపర్టీ వాడకూడదు. ఇక్కడ వాడే ప్రాపర్టీ ఏంటంటే క్లియర్ ప్రాపర్టీ. ఈ క్లియర్ ప్రాపర్టీ దేనికి వాడాలి, మనం ఫ్లోట్ ప్రాపర్టీ దేనికి రాసాం, ఫస్ట్ దానికి రాసాం, ఫస్ట్ క్లాస్కి రాసాం. సో క్లియర్ ప్రాపర్టీ అనేది సెకండ్ దానికి రాయాలి, అప్పుడే సెకండ్ది కంట్రోల్లో ఉంటుంది అనమాట. సో నేను క్లాస్ 2లో ఐఎమ్ రైటింగ్ ద క్లియర్ ప్రాపర్టీ, క్లియర్ లెఫ్ట్. ఇది కూడా లెఫ్ట్ సైడే కావాలి కాబట్టి లెఫ్ట్. సో నీట్గా వచ్చేసింది అనమాట దీని కింద. ఒకవేళ మాకు ఫ్లోట్ రైట్ సైడ్ కావాలంటే జస్ట్ సింపుల్గా ఫ్లోట్ రైట్ అని ఇచ్చేసేయండి. ఫ్లోట్ రైట్. ఇప్పుడు ఏమైంది, ఆ కింద ఉన్న రాసిన స్పాన్ ఎలిమెంట్ అనేది మనకి లెఫ్ట్ సైడ్కి వచ్చేసింది. సో ఇక్కడ క్లియర్ లెఫ్ట్ బదులు క్లియర్ రైట్ అని రాసేయండి. ఇప్పుడు అది సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఫ్లోట్ అండ్ క్లియర్ ప్రాపర్టీస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నా నెక్స్ట్ వీడియోలో మీకు హారిజాంటల్ అండ్ వర్టికల్ నావిగేషన్ బార్ అనేది ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.